ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా చట్టం తీసుకొచ్చారు. అయితే ఇది ఈరోజు రేపు జీవో వస్తుందన్నారు. ఆ టీచర్స్ ను వాళ్ళ యూనియన్స్ తో మాట్లాడి జీవోను రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఈరోజు మేము గతంలో కూడా చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు డిజబిలిటీ కానీ వాళ్ళకు 40% ఉండే వాళ్ళకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉండాలని, కంప్లీట్ గా బ్లైండ్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వాళ్ళు ఉండాలని, వాళ్ళు విల్లింగ్ మరకే వాళ్ళని చేయాలని మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజే మేము చెప్పాం లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఈ పాయింట్ ను మీరు ఇచ్చేసుకోండి అని. కానీ అధికారులు ఎక్కడ వినకుండా ఈరోజు కోర్టుకు వాళ్ళు వెళ్లారు. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. నా రిక్వెస్ట్ ఒకటే, మహిళలకు వాళ్ళను ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వాళ్ళని తీసుకోండి. అదేవిధంగా ఇప్పుడు 342 జీవో ప్రకారం స్టడీ లీవ్, యాక్చువల్ గా ఎస్జిటీలు స్టడీ లీవ్ మీద ఉన్న వాళ్ళ వేకెన్సీస్ చూపించకూడదు. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ అధికారులు అత్యుత్సాహానికి వెళ్లి ఏవైతే వీళ్ళవి ఉన్నాయో వాళ్ళవి వేకెన్సీలో ట్రాన్స్ఫర్స్ లో వాళ్ళ ప్లేస్ లో వేకెన్సీలో చూపిస్తున్నారు. అలా చూపించకూడదు. వాళ్ళకు కూడా ఇది ఎప్పుడు లేదు, గతంలో లేని విధంగా ఈరోజు ఇలాంటి పరిస్థితులు తీసుకురాకూడదు అనేది మా రిక్వెస్ట్.